నీ స్వార్థానికి ఆలోచించవా? నీకు రూపాయి ఇవ్వకపోయినా నీ కొడుకు నువ్వు చేసే తప్పుర పనికి మాలినోడా, ఏం చేద్దాం అనుకున్నాం కుటుంబాన్ని అని గద్దించొద్దా? గద్దించట్లేదు. ఏమంటాడు సార్? వయసులో ఉన్నవాడు కాకపోతే ఏం చేస్తాడు అంటే, నీకు ముష్టి ఆ 100 రూపాయలు 200 నీ ముఖాన్ని కొడతాడని చెప్పి ఆడి బాగు కూడా నువ్వు కోరుకోవట్లేదు కదా. ఆడి బాగు కోరుకున్నావు నువ్వు, ఆడి బాగు కోరుకోవాలి నువ్వు నిజమైన తండ్రి అయితే. అంతేగాని ఆ ముష్టి 50 రూపాయలు 200కి 300కి కక్కుర్తుపడి తప్పే ఉంది. కుర్రాడు వయసులో ఉన్నప్పుడు వ్యభిచారాలతో తిరగకపోతే రేపొద్దున తిరుగుతారేంటి? రేపొద్దున ఎయిడ్స్ వస్తుంది, ఆడు ఎయిడ్స్ వచ్చి ఇంట్లో పడుకున్నాడు. కిడ్నీ పోతే లివర్ పోతే అడుగు తింటాడు రోడ్డు పక్కన కూర్చుని. ఆ పుణ్యాత్ముడు నువ్వేగా. ప్రేమ అంటే ఏంటి తెలుసా? ప్రేమ అంటే తెలుసా? వాళ్ళ కోసం మనం బలిపీఠం మీదకి వెళ్ళిన అనుభవాల్లోకి రావాలి.